అంతే కనీసం 1 ఇయర్ ఫస్ట్ ఇయర్. సార్ ఈ పిఠాపురం రాజకీయాలు నిన్న మీరు అన్నారు కదా ఇందాక ఐఏఎస్ ఐపీఎస్ నిన్న కూడా నేను మాట్లాడారు. లోకేష్ నిన్న ఓపెన్గా బయటపడ్డాడు, ఇదే నడుస్తుంది, నాకు మ్యాండేట్ ఉంది అన్నారు. ఐఏఎస్లను ఐపీఎస్లను అక్కడ పెట్టడం అంటే మన కామెంట్స్ దగ్గర కూడా చాలామంది కింద ఒక 100 మంది దాకా కామెంట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళను ఎందుకు వదిలిపెట్టాలి, అసలు మీరు ఎందుకు తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టడము, లేకపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చర్య తీసుకోకూడదు అన్నది అనే మాట కూడా లేదండి. ఎక్కడెక్కడ పొరపాట్లు తప్పులు నష్టాలు అక్రమాలు ఉంటే అందరి మీద చర్య తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నా పాయింట్ అంతా కూడా దాన్ని లెట్ ఇట్ బి అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అది పాలనాపరమైన చర్యగా ఉండాలి తప్ప అది వివాదం ఎక్కువ లేదా రభస ఎక్కువ ఛానల్స్లో హడావుడి ఎక్కువ ఉండి అక్కడ తీర జరిగేదేమీ లేకపోవటం. మూడోది రిమెంబర్ దట్ గవర్నెన్స్ ఈజ్ ఏ కంటిన్యూషన్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఏ కంటిన్యూషన్. ఇప్పుడు 16 మంది ఐఏఎస్లను ఐపీఎస్లను పెట్టారనుకుందాం, ఇంకా ఎంతమంది పోలీస్ శాఖలో ఉంటారు? అవును. సో దీని మీదే ఒక వాతావరణం కనుక సృష్టిస్తే ఆ శాఖ మీదే దాని ప్రభావం పడకూడదు, పాలన మీద కూడా పడకూడదు. మీరు చర్య తీసుకుంటే ఎవరి మీద ఎందుకు నిర్దిష్టంగా తీసుకుంటున్నారో ఏ దశలో తీసుకుంటున్నారో మీరు చెప్పాలి. అంతేగాని ఏమనాలి ఉద్రిక్తత ఒక అనిశ్చిత వాతావరణం వస్తే వాళ్ళకేం నష్టం లేదు, మీకే నష్టం. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు పాలించాల్సింది ఫలితాలు చూపించాల్సింది సమర్థత మీ మీద ఆధారపడి ఉంది. ఓ 10 మంది ఏదో చేశారనుకుంటే 10 మంది మీద చర్య తీసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది గ్యారంటీగా. ఒక మాట నిజమండి, ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాల అధినేతలు మారుతారు, కానీ ఐరన్ ఫ్రేమ్ అనే ఈ నిరంకుశ బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్ అట్లాగే ఉంటుందండి. ప్రతి ప్రభుత్వంలో 10 మందో 20 మందో చక్రం తిప్పుతారు. అవును. సో నాతో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే ఒక పెద్ద మనిషి అంటుండేవాడు, అసలు ఈ రాజకీయ నాయకులది ఏముందండి, అసలు అంతా వాళ్ళే చేస్తారు, అన్నీ వాళ్ళే శల్య సారథ్యం చేసేది వాళ్ళే. వీడు ఒకటంటే వాడు 2 చెప్తాడు, ఇట్లా ఇది ఎలా చేయాలంటే ఇలా ఏముంది ఇంకా అలా కూడా చేయొచ్చు అని కొత్త కొత్త ఉపాయాలు ట్రిక్స్ కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారని. అందరూ ఉండరు, కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిని మీరు కంట్రోల్ చేయండి. అలాగే కొంతమంది వైసీపీకి ఇప్పటికీ అనుకూలంగా ఉన్నారు, సమాచారం ఇస్తున్నారు అని అంటున్నారు. ఇస్తున్నారండి, ఎవరికి తప్పది? అవును, ఎవరి వైఫల్యము? మీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ వాళ్ళ మీద కూడా ప్రయోగించండి, అధికారుల మీద వాళ్ళను మామూలు వాళ్ళ మీద రెడ్ బుక్ ఎందుకు? కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏమంటే పాలనాపరమైన సమర్థత, ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలి అని అది జరగాలి తప్ప ఇక్కడ పబ్లిసిటీ కంటే కూడా యాక్షన్ చాలా ముఖ్యం. అది కూడా జెన్యూన్గా ఉండాలి. కక్ష ఏదో కావాలని చేస్తున్నారనేది అవసరమైనవి ఏదైనా నెగిటివ్ కాకూడదు. నెగిటివ్ వాళ్ళ నెగిటివ్ సరి చేయడానికి మీరు యాక్షన్ తీసుకుంటూ ఈ యాక్షన్ మళ్ళీ మీరు నెగిటివ్కి పోతే ఎట్లా అండి? ఇంకొక మాట కూడా, ఇప్పుడు 16 మందిని వాళ్ళని పోస్టింగ్లో పెడితే కూడా మీ చేతి కిందే ఉంటారు కదా. అవును, మీరు పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే చేయాల్సిందే కదా. మీరు వాళ్ళకు కావాలంటే లైవ్ ఇవి పెట్టండి, క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టి ప్రతి అడుగును మీరు నియంత్రించండి. అంతేకాని అప్పుడు జగన్ మాట విన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ మొత్తము ఏం చేస్తే ఏమవుతుందో ఎప్పుడు పిడుగుపడుతుందో అనే వాతావరణం కనుక ప్రభుత్వ శాఖల మీద వస్తే అది ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యక్రమాలకు ఏం మేలు చేస్తుంది? సో బీ స్పెసిఫిక్. పోలీసులు కూడా అంతే, మీరు మళ్ళీ పోలీసుల మీద ఆధారపడాలి. అవును, రేపు మీ మాట వాళ్ళు వినాలన్నా కానీ అంతే కదండి. ఒక అది ఇక్కడ కీలకమైన అంశం. సో ఇదేంటంటే బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కూడా, అది ఏంటి ఇలా వైరల్ చేస్తున్నారండి. సార్ నేను ఇంతకుముందు మాట చెప్పేవాడిని, మీడియా ప్రయోజనాలు వేరు. వాళ్ళు టీడీపీకి అనుకూలమైన వాళ్ళే కావచ్చు, కానీ టీడీపీకి అనుకూలమైన మీడియా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, అందులో కూడా పోటీలు ఉంటాయి. కనీసం 4 3 ఉంటాయి కదా, వాళ్ళకంటే వీళ్ళు బాగానా, వీళ్ళ వర్మ కంటే ఈయన బాగానా, ఈయన ఉంటుంది అది ఎప్పుడు. సో మీడియా పోటీ, రాజకీయ పార్టీల పోటీ, ప్రభుత్వ పాలన, ఈ 3 వేర్వేరు విషయాలండి. ఓకే, పైగా కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, వాటిలో అందులో మళ్ళీ నాయకుల మధ్య పోటీ. కాబట్టి ప్రభుత్వం అనేది వీటికంటే కొంచెం అతీతంగా ఉండాలి. సో క్లియర్, అదేమో కనపడే పోటీ. వైసీపీ టీడీపీ యుద్ధం కనిపిస్తుంది, కానీ నేను చెప్పిన ఈ 2 కనిపించవు. సో దీంతో ఏది ఎక్కడ కట్ చేయాలి, ఏది ఎక్కువ పుష్ చేయాలి అన్నది చాలా అనుభవజ్ఞుడు కదా చంద్రబాబు నాయుడు దేశంలోకెల్లా. కాబట్టి ఆయనే దీని మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే.
సార్ పిఠాపురం రాజకీయం చాలా రసవత్రంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి పిఠాపురమే, రాష్ట్రంలో ఎక్కడ విన్నా సరే పిఠాపురం పిఠాపురం పిఠాపురం. కానీ ఇప్పుడు ఆ పెండం